షరతులు వర్తిస్తాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. 2 hours 20 minutes రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఆహా అంటే తెలుసు కదా. ఇక సినిమా చూసాక నాకైతే 50 or 60 minutesలో అయిపోవాల్సిన సింపుల్ స్టోరీని మంచి పాయింటే కాదని చెప్పట్లే 2 hours 18 minutes తీసారనిపించిందండి. అంతేం లేదు, రియాలిటీకి దగ్గరగా ఉండే కొన్ని లిమిటెడ్ మిడిల్ క్లాస్ సీన్స్, ఇంకా జనాల్ని విపరీతంగా బిజినెస్ పేరుతో మోసం చేస్తున్న ఈ చైన్ ఫార్మేషన్ బిజినెస్ అనే పాయింట్ తప్పితే మిగతా సినిమా అంతా సరిపోయే దానికంటే ఎక్కువ తీశారనే చెప్పాలి. ఎప్పుడో బిజినెస్ అనే పాయింట్ని స్టార్టింగ్లో చూపించినప్పుడే ఏం జరగబోతుంది అన్నదాన్ని మనం వెంటనే కనిపెట్టేస్తాం. దాన్ని ఇంటర్వెల్కి చూపించి ప్రిడిక్టబుల్గానే తీశారు. సరే, ఇంకెలాగో చైన్ ఫార్మేషన్ బిజినెస్ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు విషయం చెప్తా. ఈ చైన్ ఫార్మేషన్ బిజినెస్లో అంటే మరేం కాదు, ఎంత కట్టండి, ఆ తర్వాత మీరు ఒకరిని జాయిన్ చేస్తే వాళ్ళని జాయిన్ చేసినందుకు మీకు షేర్ వస్తుంది, వాళ్ళకి కూడా షేర్ వస్తుంది. అలా 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 వాళ్ళ కింద ఎవరు జాయిన్ అయినా సరే డబ్బులు వస్తాయని చెప్పి ఈ ఫ్రాడ్ బిజినెస్కి ప్రొఫెషనల్ వర్డ్స్లో పెట్టిన పేరు నెట్వర్క్ మార్కెటింగ్ మొదలుపెట్టి ఎన్నో ఏళ్ళుగా కొనసాగిస్తున్నారు వేరే వాళ్ళు. అప్పట్లో 10,000 అంటూ ఈ బిజ్ లాంటివి ఉంటే ఇప్పుడైతే అసలు పేరు కూడా తెలియని కొన్ని బిజినెస్లు థాయిలాండ్ ట్రిప్ ప్రొవైడ్ చేస్తాం, ఆ తర్వాత మనీ చెక్కుల మీద చెక్కులు అంటూ పేరు కూడా బయటికి చెప్పుకోలేని తొక్కలో బిజినెస్లు చేసి జనాల్ని గొర్రెల్లా మోసం చేస్తున్నారు. మాకు తెలిసిన వాళ్ళలోనే చాలామంది 3 lakhs 4 lakhs కట్టి ఇదేదో బిజినెస్ అనే భ్రమలో ఉన్నారు. మళ్ళీ దీనికి మీటింగ్లు కండక్ట్ చేస్తారు, ఏవేవో ఫార్మాలిటీస్ చేస్తారు, చాలా లాస్ కూడా అవుతున్నారు. ఈ చైన్ ఫార్మేషన్ బిజినెస్లు పెట్టి సక్సెస్ అయినట్టు ఒక్క దాఖలా కూడా లేదు. మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసి కట్టించేయడానికి ట్రై చేస్తే మీరు ఒకటే ఆలోచించండి, మనకి కొత్తగా డబ్బులు రాకపోయినా పర్లేదు, కానీ ఉన్న డబ్బులు మాత్రం పోకూడదు. కష్టపడకుండా ఈజీగా వచ్చే డబ్బులు కూడా ఎంతో కాలం నిలవు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే కనీసం ఈ రివ్యూలో ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళలో కొందరికైనా ఈ మోసాల కోసం అవేర్నెస్ వస్తుందని అంతే. ఇప్పుడు బ్యాక్ టు ద రివ్యూ. ఈ షరతులు వర్తిస్తాయి మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ప్రేమించుకున్న హీరో హీరోయిన్ కొత్తగా పెళ్ళయ్యాక అప్పుడే వచ్చిన ఒక బిజినెస్ వలన ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరో చైతన్య గారి యాక్టింగ్, ఆయనతో పాటు పై ఆఫీసర్గా వర్క్ చేసిన అతని యాక్టింగ్, కొన్ని మిడిల్ క్లాస్ సీన్స్ అంతే. మైనస్ పాయింట్స్: ఎక్కువసేపు తీశారు, పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేంత స్ట్రాంగ్గా సీన్స్ ఉండవు. ఎక్స్పెక్ట్ చేసేసిన దాన్నే సాగతీశారు, ఏదో మనకు తెలియలేనట్టు తెలుసుకోలేనట్టు. కొన్ని అన్నెసెసరీ విషయాలన్నీ ఉంటాయి, లైక్ స్టార్టింగ్లో బార్బర్ దగ్గర వచ్చే సీను, మధ్యలో చెప్పిందే చెప్పి ఇలాంటివి. స్టోరీ స్టార్ట్ అవ్వడం కూడా ఇంటర్వెల్కే, అది కూడా ఎక్స్పెక్టెడ్. కొన్ని అతిగా ఉంటాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఈ బిజినెస్ గురించి ఇంక్లూడ్ చేసిన పాయింట్ బాగుంది, కానీ సీరియల్గా ప్లెజెంట్గా వెళ్ళినా పర్లేదు అనుకుంటే ట్రై చేయాలి తప్ప పెద్దగా హై ఇచ్చే సీన్స్ ఏం లేవు. కానీ కొన్ని మిడిల్ క్లాస్ సీన్స్ బాగానే ఉంటాయి. గుడ్ పాయింట్ బట్ వెరీ లెంతీ ఎగ్జిక్యూషన్, దట్ టు అన్ ఎక్స్పెక్టెడ్ ఎగ్జిక్యూషన్. నీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.